అరే రే 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 కరెక్ట్ లెవెల్ కి బయలుదేరినాం తమ్మి. ఇప్పుడు 2:40 అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం దుల్పేటలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మేమైతే వినాయకుని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం. సో మా గ్యాంగ్ అందరు అయితే వచ్చేసారు. చూడండి, ఇదే మన డెకరేషన్ ఇదంతా. సో ఇప్పుడైతే మనం ధూల్పేట పోతున్నాం అనమాట. ధూల్పేట పోయి ఆ వినాయకుని అయితే తీసుకొస్తాం అనమాట. మొత్తం చూపిస్తాం మీకు, చూడండి. ఓకేనా? మొత్తానికి అయితే బండి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ బండిలోనే మనం వెళ్తున్నాం. మా రామన్న పోతుండు. రామన్న హాయ్ చెప్పనా. మన అన్న వాళ్ళు ఉన్నారు. రామన్న రమ్మంటే వస్తలేడు ఫ్రెండ్స్. ధూలన్న ఫ్యాన్స్. వినాయకుని కొట్టురు, జాగ్రత్త వెళ్ళి జాగ్రత్త తీసుకొని రండి. వినాయకుడు ధూల్పేట ధూళి ఎక్కువ ఉంది కాబట్టి ట్రాఫిక్ కూడా అట్లనే ఉంటుంది, కానీ జాగ్రత్త వెళ్ళండి, చూసి రండి. పిల్లలు జాగ్రత్తగా పోయి వినాయకుని తీసుకొని మంచిగా రండి. అక్కడిక్కడ తిరగకండి, కొట్టచారాలు చేయకుండా మంచిగా రండి. ఓకే ఓకే అన్న, జాగ్రత్తగా తిరండి. ఓకే చెప్పరు. ఓకే ఓకే అటే చెప్పాలి. ఓకే ఓకే ఓకే. గుజరాత్ గారిని ఇచ్చిపోతారు, మళ్ళీ డాడీ ఆగమవుతాడు తీసుకో పైసలు తీసుకోరు. క్యాష్ లెక్క పెట్టి ఊకే నోట్లో పెట్టుకొని చీక్తుండు ఫ్రెండ్స్. ఊకే నోట్లో పెట్టుకొని చీక్తుండేడు. చిన్నప్పటి నుంచి చెప్తుంటలేడు, మాంతలేడు అసలు. హాయ్ ఫ్రెండ్స్, మనం ధూల్పేటలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. చూడండి, మనకి ఎంట్రన్స్ లోనే వినాయకుడు కనిపించండు. చూడండి, ఇగో పెద్ద వినాయకుడు, భారీ వినాయకుడు. వామ్మో ఎంత పెద్దగా చూడండి. ధూల్పేట వచ్చేసినాం ఇప్పుడే. ఇక మొత్తం ఉంది ఇప్పుడు. ఎంటర్ అయిపోయినాం. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది ఫ్రెండ్స్. ధూల్పేటలో ఘోరం ట్రాఫిక్ ఉంది. చూడండి, ఫ్రెండ్స్, మొత్తం జామ్ జామ్ జామ్. ఏడి కాడికి మొత్తం జామ్, ట్రాఫిక్ జామ్. చూడండి, ఓ లైన్ గా బండ్లు ఉన్నాయి. నాకు తెలిసి ఒక 200-300 బండ్ల దాకా ఉంటాయి. మొత్తం ఏడి కాడికి జామ్ అయిపోయింది మొత్తం. అయితే ఎట్లా ఫ్రెండ్స్, సాయంత్రం 6:30కి ఆగమన్ ఉంది. అందరికి మాట ఇచ్చేసినాం. ఇడేమో ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది. ఏమైతుందో ఆగమన్ అయితే మాకైతే ఒక టెన్షన్ అయితే స్టార్ట్ అయింది లోపల. చూడాలి ఏమైతుందో లాస్ట్కి. మీరు అందరు మొక్కాలి, మీరు అందరు మొక్కరారే, అందరు మొక్కుకోరు. మన ఆగమన్ మంచిగా జరగాలి. మీరు కూడా కింద కామెంట్లో పెట్టండి, జరుగుతుందో లేదా అని సస్పెన్స్ తోటి ఉన్నాం. అయితే లేట్ అయినా చేద్దాం, ఇక చేయాలి. ఒక టెన్షన్ అయితే మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం టెన్షన్. అందరికి మాట ఇచ్చేసినాం. ఊర్లందరికీ మొత్తం హల్చల్ చేసేసినాం. చూడాలి ఏమవుతుందో. మొత్తం ట్రాఫిక్ మొత్తం ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు ట్రాఫిక్ ఉంది. ఆగం. ఇగో మన బండి ఆడుంది. మన బండి అదే ఇక్కడ దాకా మన బండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తము జామ్ మొత్తం పూరా జామ్, ట్రాఫిక్ జామ్. చూడండి మొత్తం ఏడు కాడికి ఘోరంగా మొత్తం ట్రాఫిక్ అయితే క్లియర్ చేస్తున్నాం. మాకు మన బండి అయితే దగ్గరికి తీసుకొచ్చేసినాం. చూపి మన బండి మన బండి అయితే వచ్చేసింది. మొత్తం టెన్షన్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ ఉంది. సాయంత్రం 6 గంటలకు ఆగమని ఉంది. మొత్తానికి ట్రాఫిక్ అయితే క్లియర్ చేసేసినాం. మన బండి అయితే వెనకొస్తుంది. నెక్స్ట్ వినాయకుడు ఎక్కుతాడు. ఇంటి కోవిడే ఆగమని ఉంటుంది. మొత్తం దుమ్ములు ఎప్పుడే
గంట సేపు తన్నాడు మొత్తం ట్రాఫిక్ క్లియర్ చేసినాం. అడురు బిడ ఏమైనా తామి తిరగవా తామి. ఫైనల్ గా మన వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసినాం. ఫుల్ మొత్తం బ్లాక్ ఉంది ఏడికాడికి మొత్తం ధూల్పేట. ఇక్కడ అయితే మనం వినాయకుని బుక్ చేసినాం. ఉప్పర్ ధూల్పేట్ లక్కన్ లాల్ నివాస్. युवराज सिंह कांटेक्ट नंबर मेरा नाम धनराज सिंह है। हाँ युवराज सिंह पूरा देखता हूँ। ఓకే యువరాజ్ సింగ్ ఇక్కడ మొత్తం చూసుకుంటాడంట. कांटेक्ट नंबर కాంటాక్ట్ అయిపోండి ఇగో కాంటాక్ట్ నెంబర్ పూరా ఇగో మొత్తం ఇంపోర్టెడ్ గణేష్ లేవు అన్నీ. సిద్ధి వినాయక్ ఫ్రమ్ మహారాష్ట్ర టు హైదరాబాద్ ఇంపోర్టెడ్ మొత్తం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకో మోడల్ ఉంది. నెక్స్ట్ అరే ఈ మోడల్ చూసిరా. అరే ఈ మోడల్ చూడండి ఎంత బాగుందో. అరే ఈ మోడల్ చాలా బాగుంది. అరే లడ్డు బొజ్జ వినాయకుడు మోడల్ చూడండి ఎంత బాగుంది. అరే చాలా బాగుంది తీసుకెళ్దాం మనం ఈసారి. మన వాళ్ళందరూ ఇక్కడ సెటిల్ అయిపోయారు మంచిగా. గంటన్నర నుంచి మొత్తం ట్రాఫిక్ క్లియర్ చేసి అలసిపోయి ఎన్ని గంటలకు వచ్చినామంటే ఎన్ని గంటలకు వచ్చినావు తమ్మి? కరెక్ట్ లెవెల్ కి బయలుదేరినాం తమ్మి. ఇప్పుడు 2:40 అవుతుంది. 2:40 అవుతుంది. మొత్తం ట్రాఫిక్ జామ్. ఇగో మొత్తం ఆయననే లేట్ చేసిండు. ఎర్ర చొక్కా అబ్బాయి చూడండి తెల్లగా ఉన్నాడు. ఇతనే లేట్ చేసిండు మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే కృష్ణుని అయిపోయినా. సో గోపికలు ఉంటే నన్ను ఫాలో కొట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా. వినాయకుని అయితే మొత్తానికి అయితే బయటికి తీసుకొచ్చినాము. ఇప్పుడు ఇంటికి అయితే తీసుకుపోతాము. మన మక్త గ్రామ ప్రజలందరికీ సుఖ సంతోషాలు రావాలని ఈ మన విఘ్నేశ్వరుని కోరుకుంటున్నా. జై బోలో గణేష్ మహారాజ్ కి. 30,000 29 ఇంకా ఏమిస్తాయి तुम उधर आओ, इतना लड्डू देते इतना प्रसाद देते हर दिन चलो ये नम क्या है ये भी ले लो. हाँ गणेश कृष्ण क्या है पकड़ो ऐसा पकड़ो. ओके ये गणेश कृष्ण के काटना भाई कितने 29 अरे తీరా ఇట్లా కొడుతుంది. ओके जय बोलो गणेश महाराज की. सपोर्ट करो ना. हे गजानन 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 गणेश महाराज की जय. हे गजानन 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 మొత్తానికి అయితే పైనకి ఎక్కిచ్చేసినాం వినాయకుని. పొద్దుగాల 11 గంటలకు స్టార్ట్ అయినాం. 11 గంటలకు స్టార్ట్ అయినాక ట్రాఫిక్ క్లియర్ చేయడానికి గంటన్నర పట్టింది పొద్దున వినాయకుని ఎక్కించుకోనికి. సరే ఇక అంత బాగుంది ఓకే ఇక వినాయకుని ఎక్కించుకున్నాం. పోదాం అనే టైంకి 4 కిలోమీటర్ లైన్ ఉంది. 4 కిలోమీటర్ మొత్తం బండ్లే అన్నీ డిసేమ్లు టాటా ఏసీలు చిన్నవి పెద్దవి మొత్తం 4 కిలోమీటర్ల లైన్ ఉంది. ఇది ఎప్పుడైతుందేమో తిరిగి చాలా అవుతుంది. కాళ్ళు అయితే మొత్తం పోయినాయి. ఇప్పుడు ఇంటికాడ ఆగమాన్ ఉంది. ఇంటికి పోయినాక డ్యాన్స్ చేయాలి. నేను నా బెస్ట్ సజెషన్ ఏంటంటే నెక్స్ట్ టైం నుంచి ఏం చేయాలంటే ఒక 20 రోజుల ముందే వచ్చేసి గణపతిని తీసుకొని ఇంటికా నేను ఒక దగ్గర పెట్టేసారు 20 రోజుల ముందు. అట్లయితేనే మనకు సెట్ అవుతుంది. ఈ పండుగ వారం ముందు వచ్చినాం అనుకో ఇక మనం అంతే ఇక బుక్ అయినట్టే ఇక మొత్తం కిందికని మీదకి మొత్తం
చాలా అవుతుంది భయ. ఇగో మొత్తం అలసిపోయాడు కూర్చున్నాం. మా రాహుల్ భాయ్ కూడా మొత్తం అలసిపోయాడు. చెమటలు గిమటలు. సో మొత్తానికి అయితే ట్రాఫిక్ క్లియర్ చేసి గణేష్ని అయితే తీసుకొస్తున్నాం. బ్యాక్గ్రౌండ్లో చూడండి మనదే బండి. చాలా కష్టపడి అయితే మొత్తానికి సెట్ చేసి తీసుకొని వచ్చేస్తున్నాం. ఇక సాయంత్రం ఆగమాన్ ఉంది, అది కూడా ఇంకో వీడియో తీస్తా. అప్పట్లోపు మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. నరేష్ చారి, లవ్ యూ ఆల్. ఇగో మనదే నెక్స్ట్ ఇక ఇప్పుడే. ఇగో ఫైనల్గా అయితే వినాయకుని అయితే తీసుకోబోతున్నాం బండిలా. చూడండి మా గ్యాంగ్ అయితే అంతా ఇటు చూడతామి సిగ్గుపడుతుండు.